ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లా కేంద్రంలోని కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్దపల్లి జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూస్తోందని, 2 సంవత్సరాలకు ముందు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బిల్లులు తప్ప కాంగ్రెస్ వచ్చి సంవత్సరంన్నర దాటినా కూడా ఇప్పటి వరకు పిల్లలకు ఫీజులు బకాయిలు ఇవ్వడంలోని జాప్యం చేస్తోందని, జిల్లా కేంద్రంలోని రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్మక్కై ఇప్పుడు ఎక్కడున్న గవర్నమెంట్ కళాశాలలను పట్టించుకోవడం లేదని, వసతులు కూడా సరిగా లేవని, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, వాటిని వెంటనే భర్తీ చేయాలని, లేదంటే భవిష్యత్తు పోరాటాలకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న కారణంగా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు ఏం చేస్తున్నారంటే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల కాని కారణంగా, సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. వెంటనే పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లో విడుదల చేయాలని ఏబీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల అనేక కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ నువ్వు ఇచ్చే భిక్ష కాదు, అది విద్యార్థుల ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అనేక మౌలిక వసతులు లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దపల్లి స్థానికంగా చూస్తే ప్రైవేటు విద్యా వ్యవస్థకు తొత్తులుగా మారి అనుమతి లేని పాఠశాలలు ప్రారంభించకుండా, ముఖ్యంగా గత సంవత్సరమే నిధులు కేటాయించడం, అప్పటికి కూడా ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ భవనం అభివృద్ధి నోచుకోకపోవడం,